హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సిఎం కుకింగ్ వ్లాగ్స్. రెసిపీ వచ్చేసరికి ఏంటి అనుకుంటున్నారా? 2 వెజిటేబుల్స్ని కలిపి కర్రీ చేసాము. ఆలు అండ్ బ్రింజల్ కర్రీ అన్నమాట. దీన్ని ఫ్రై లాగా కూడా మనం చేసుకొని తినచ్చు. సో ముందుగా ఒక బాండీ తీసుకొని బాండీలో ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు వేసుకొని 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత గరిటెతో కొంచెం అటు ఇటు కలుపుతూ ఉండాలన్నమాట. సో అవి మాడకుండా 2 కరివేపాకు రెమ్మలు తీసుకొని వేసాను. తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసాను. సో ఇవి ఒకసారి గరిటెతో కలగలుపుకోవాలి మిశ్రమం అంతా కలిసేలాగా. సో ఆ తర్వాత దాంట్లోకి 1/2 స్పూన్ పసుపు తీసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ కలగలపాలి అన్నమాట గంటెతో. ఎందుకంటే పసుపు కలవాలి కాబట్టి కర్రీ మొత్తం. సో వీడియోలో చూపిస్తున్న విధంగా ట్రై చేయండి, బాగుంటుంది టేస్ట్ అయితే. ఇట్లా కొన్ని వెజిటేబుల్స్ని మిక్స్డ్ వెజిటేబుల్స్ కర్రీ అయితే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. సో తర్వాత ఫస్ట్ పొటాటో తీసుకున్నాము. సో ఎందుకు అంటే ముందుగా పొటాటో ముక్కలు అనేవి మగ్గుతాయి. అదే వంకాయలు కూడా వేసేసామనుకో ఆ ముక్కలు వంకాయ ముక్కలు మగ్గుతాయి, బంగాళదుంప మగ్గవు అనమాట. సో అందుకని కొంచెం బంగాళదుంప కొంచెం ఉడికినాక తర్వాత బ్రింజలు వేసుకుంటాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాము 1/2 స్పూను. టేస్ట్ బాగుంటుంది వేస్తే, అందుకని. సో మరొకసారి కలుపుకోవాలి గరిటెతో. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో కదా, అలాగా ఫ్రై అవుతూ ఉంటుంది అన్నమాట. మంచిగా కలుపుకోవాలి గరిటెతో. సో అట్లాగా కలుపుతూ ఉండాలి అడుగంటకుండా. ముక్కలు వేగేటప్పుడు బంగాళదుంపలు ఖచ్చితంగా అడుగంటుతాయి అన్నమాట. సో అట్లా అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. అలాగే ఒక చిన్న టిప్ అన్నమాట. వంకాయ ముక్కలు ఉంటాయి కదా, కల్లుప్పు వేసుకున్నాను, క్రిస్టల్ సాల్ట్ 2 స్పూన్స్ వేసుకున్నాను. యాక్చువల్లీ మీకు కిచెన్లో ఒక టిప్ అన్నమాట. ఏంటి అంటే బ్రింజాలు ఉన్నాయి కదా, అంటే వంకాయ, ఆ ముక్కల్ని ముందుగా కోసి ఉంచుకున్నాం అనుకో కండరెక్కుతాయి. దట్టు ముక్క అనేది నల్లగా అయిపోతుంది కూర వండే వరకు అట్లా ఉంచితే. సో ఇదంతా కాకుండా ఏం చేయాలి అంటే బ్రింజల్ ముక్కల్ని ఫస్ట్ ఫ్రెష్గా పుచ్చులు ఉన్నాయి లేదా చూసుకొని కట్ చేసుకొని సన్నగా కట్ చేసుకొని కూర బంగాళదుంప ముక్కలు వేసే ముందర కట్ చేసుకొని, సో వాటర్లో సాల్ట్ లేదా క్రిస్టల్ సాల్ట్ తీసుకొని ముక్కలు కోసి ఆ వాటర్లో వేసుకోవాలి. డిప్ చేయాలి ముక్కల్ని. అప్పుడు కండరెక్కవు, అంటే చేదు రావు, ముక్క బాగుంటుంది, తినడానికి కూడా బాగుంటుంది. సో అట్లా బంగాళదుంప మగ్గిన తర్వాత ఉప్పు వేసుకున్న తర్వాత వంకాయ ముక్కల్ని దాంట్లో వేసుకోవాలి. చూసారు ఆల్మోస్ట్ మగ్గిపోయింది. 2 స్పూన్స్ కారం తీసుకున్నాను. చూడండి ఇట్లా కలుపుకోవాలి కారం వేసుకున్న తర్వాత. సో వంకాయ ముక్కలు ఎప్పుడైతే అట్లా వాటర్లో డిప్ చేసి వేసుకుంటామో వంకాయ ముక్కలు నల్లగా అయిపోవు, దట్టు కండరెక్కవు, టేస్ట్ బాగుంటుంది, ఫ్రెష్గా ఉంటుంది, తినేటప్పుడు కూడా టేస్టీగా ఉంటుంది అన్నమాట. సో ఇట్లా గరిటెతో కలుపుకోవాలి. మ్యాక్సిమం అందరికీ తెలుసు, తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో. సో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.